హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను చుక్క నీరుతో పని లేకుండా కుక్కర్లో చిలకడ దుంపల్ని ఎలా ఉడికించాలో చూపించబోతున్నాను. నెక్స్ట్ టైం చిలకడ దుంపల్ని ఉడికించుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. పైన ఉన్న తొక్కను కూడా తీసేయాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ చిలకడ దుంపల్ని ఎలా ఉడికించుకోవాలో ఇక మనం చూసేద్దామా. ముందు చిలకడ దుంపల్ని బాగా వాష్ చేసుకోండి. ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ని కానీ లేకపోతే చిన్న బకెట్లోకి కానీ వాటర్ని తీసుకొని చిలకడ దుంపల్ని ఒక అరగంట నానబెట్టుకోండి. అరగంట తరువాత ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా బాగా రుద్ది వాష్ చేసుకోండి. చూడండి వాటర్ ఎంత మురికిగా ఉన్నాయో. ఈ మురికి వాటర్ని పడబోసి ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని తీసుకొని అందులో చిలకడ దుంపల్ని మళ్ళీ వాష్ చేసుకోండి. చిలకడ దుంపలు మొత్తాన్ని ఇలా వాష్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునే టైంలోనే ఏదైనా పుచ్చులు ఉంటే తీసేసేయండి. ఎడ్జెస్ తీసేసుకున్న తరువాత చిలకడ దుంపలు పెద్దగా ఉంటే కనుక సగానికి కట్ చేసుకోండి. చిన్నగా ఉంటే అలాగనే ఉండనివ్వండి. ఇలానే అన్నిటినీ వాష్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఈ చిలకడ దుంపలన్నిటినీ వేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల తురుముకున్న బెల్లం, 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చిలకడ దుంపల్ని గరిటెతో కాకుండా ఇలా టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఉప్పు మొత్తం కలిసేలాగా మరొకసారి టాస్ చేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోగానే మూత తెరిచి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, చుక్క నీరుతో కూడా పని లేకుండా చిలకడ దుంపల్ని ఇలా ఉడికించుకోండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇది చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ కూడా నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.